అసలు మన భారతదేశంలో జరుగుతున్న రేప్ కేసులు ఎన్నో మీకు తెలుసారా? మన భారతదేశంలో జరుగుతున్న మర్డర్స్ ఎన్నో మీకు తెలుసారా? మన భారతదేశంలో జరుగుతున్న అన్యాయాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు, దొంగతనాలు, రాబరీలు, ల్యాండ్ కబ్జాలు తెలుసా? ఐ థింక్ ఇవన్నీ ఎప్పటికీ అవసరం లేదు. ఒక అమ్మాయికి రేపు జరిగితే ఆ అమ్మాయి ఎక్కడో ఉన్నది కదా, ఎవరో అమ్మాయి రేపు మనకి ఎందుకు అవన్నీ? ఎవరితో దేన్నో రేపు చేశారు ఎవరో, మా అయితే మనం ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతాం, వాట్సాప్లో స్టేటస్ పెడతాం, ఫేస్బుక్లో స్టోరీ పెడతాం, ట్విట్టర్లో ట్వీట్ తెప్పుదాం. ఈ 3 పాయింట్సే తప్ప అసలు ఏం జరుగుతుందో తెలుసారా మీకు? మన భారతదేశం కోసం బయట నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒక్కొక్క నా కొడుకు. కనీసం మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులని నేను ఒక మాట అయితే అడగదలుచుకున్నాను. గతం స్వహ. గతం కోసం మాట్లాడుకోవడం వల్ల మనకేమి రాదు, ఫ్యూచర్ కోసం మాట్లాడుకోవడం వల్ల ఈరోజు నేను ఉన్నామని రేపు ఉంటానో లేదో నాకు కూడా తెలియదు. కానీ మన యనమల రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి, మన ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు 4 ఐ థింక్ నేను పుట్టుండని అనుకుంటా అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు. కానీ ఇందుకు ఏం చేస్తున్నారు మీరంతా? పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయని కార్లో ఉన్న 2, 3, 4, 5 క్యామెరాస్ని కట్ చేసేసి దాన్ని పబ్లిక్కి ఇచ్చేయడమే మీ పని. ఆపోజిషన్లో ఉన్న వాళ్ళు పెద్ద గొప్ప వాళ్ళేం కాదులే ఐ థింక్, నా ఆలోచన ప్రకారం. ఏ రాజకీయ నాయకుడు గొప్పడు కాదు నాకు తెలిసినంత వరకు.